సంక్షోభంలో బీసీ సంక్షేమట. రెండేండ్లుగా కొత్త పథకాల ఊసెత్తని ప్రభుత్వం అట. పాత పథకాలను సైతం నిలిపివేసిన కాంగ్రెస్ అట. కేటాయింపులే తప్ప నిధుల విడుదల శూన్యమట. రాష్ట్రంలో కార్పొరేషన్లు ఫెడరేషన్లు నిర్వీర్యమట. కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమ శాఖ సంక్షోభంలో చిక్కుకున్నదట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలను గుప్పించి ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులు ఎత్తేసిందట. హామీల సంగతేమో కానీ బీఆర్ఎస్ సర్కార్ పెట్టి అమల్లో ఉన్న పథకాలకు కాలం దాపురించిందట. కాంగ్రెస్ సర్కార్ పైసా విధించకపోవడంతో రుణాలు మంజూరు, ఉపాధి నిపుణుల శిక్షణలకు నిధులే లేక కార్పొరేషన్లు కూలిపోతున్నాయట. ఉన్న పథకాలకు నిధులు లేకపోగా కొత్త పథకాల జాడ లేదు అంట. మొత్తంగా బీసీ సంక్షేమం సంక్షోభంలో ఉందట. అసలు ఎవడు మాట్లాడుతున్నారు దీని గురించి? అసలు ఎవ్వలేడు. అయితే ఆ సింగర్ అని ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదే నడుస్తుంది ఇప్పుడు. అసలు ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. రైతులకు సమస్యలు, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ప్రజాభవన్ అని పెట్టిరు, కానీ ఏ ముహూర్తాన ప్రజాభవన్ అని పెట్టిరో ఒక్క ప్రజా సమస్య ఆ ప్రజాభవన్లో తీర్చింది లేదు. ఒక్క ప్రజా సమస్య తీర్చింది అనేది లేదు ఇప్పటికొచ్చి. మరి ఏ ముహూర్తాన దానికి ప్రజాభవన్ అని పెట్టిరో. ఇక మొదటేమో కుర్చీలు మొత్తం 100 మీడియాకు ఒక మీడియా పాయింట్, వాళ్ళకు ఒక వాటర్ బాటిల్, కూలింగ్ వాటర్ మొత్తం ఉండే. ఇక తర్వాత రాను ఆ కుర్చీలు లేవు, ఆ వాటర్ బాటిల్ లేదు. ఇక వచ్చేటోళ్ళేమో వందలాది మంది వచ్చేటోళ్ళు ముందు, ఇప్పుడు కనీసం 10 మంది వస్తే ఎక్కువ. అసలు ఆ ప్రజాభవన్లో అసలు ఏమైనా జరుగుతుందంటే ఏం లేదు. ఇక ఈగలు తోలుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆడ అధికారులు కూడా ఏమొస్తాయి ప్రజా సమస్యలు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? ప్రజా సమస్యలు ఏమి అసలు ప్రజాభవన్కి రావట్లేదు కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మా పరిపాలనలో అందరికీ సమకూలంగా రాజకీయం జరుగుతూ ఉంది, పథకాలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఏ సమస్యలు రావట్లేదు ప్రజలకు అంటున్నారు. కానీ సమస్యలు లేకపోవడం కాదాడ. ఇక వస్తే వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. పైకి చిచ్చుకు వాళ్ళకి పైసలు ఖర్చు వచ్చినందుకు. మీ దగ్గరికి తిరిగి విసిగిపోయి రావట్లేదు వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళకి సమస్యలు పోయి కాదు, సమస్యలు ఏదో మీరు తీర్చేసిరని కాదు వాళ్ళు రాకపోవడం. ఇక వచ్చినాడు పీకేది ఏం లేదన్నట్టుగానే ఉంది వాళ్ళ.